మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి మీ నామానికి స్తోత్రాలు స్తుతించుచున్నాము. జాలి కలిగిన దేవ, దయ కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు నాయన అయా ఫెయిత్ఫుల్ ఫెలోషిప్ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీరు ఇస్తున్న ప్రభు ఈ శ్రేష్టమైన క్యాలెండర్ బట్టి మేము స్థుతిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. అయా ఇదిగో 2025 సంవత్సరాన్ని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన శ్రేష్టమైన క్యాలెండర్ బట్టి మీకు స్తోత్రం. అయా దీనిలో ఉన్న అనేకమైన వాక్యములు అనేకులను ఆదరించును గాక. ఈ వాక్యములు బిడ్డలు చదువుకున్నప్పుడు ప్రభువా నీ ప్రేమ ఏంటో బిడ్డలు గుర్తెరుగుదురు గాక. మారు మనసు పొందని వారు ఈ వాక్యములు చదువుకుని మారు మనస్సు పొందుదురు గాక. శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న వారు ఇదిగో యొక్క క్యాలెండర్ లో ఉన్న వాక్యములు చదువుకొని శాంతి సమాధానముతో ముందు కొనసాగిపోదురు గాక. ఇదిగో పరలోక రాజ్యము కొరకు సిద్ధపడును గాక. అటుకొక మెండుగా అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి గృహములో ఈ క్యాలెండర్ ఉండినట్లుగా సహాయం చేసి చూపమని తోడుగా నడిపించమని మీరు ప్రేమించి ఇచ్చిన యొక్క క్యాలెండర్ మీ కృపాస్థానికి అప్పగించి ప్రారంభిస్తూ ఉండగా మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి తోడుగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఈ అవసరం మీరు తీర్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి స్తుతించి ఈ క్యాలెండర్స్ మీ కృపాస్థానికి అప్పగించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామములో ఈ క్యాలెండర్ ప్రారంభిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడతారా? క్యాలెండర్ ఓకే, అందరూ కూడా క్యాలెండర్స్ తీసుకోండి. విలువైన శ్రేష్టమైన మరి మాటలు దీంట్లో ఉన్నాయి. చూడండి, దేవుడు నన్ను ప్రేమించి జనవరి, ఫిబ్రవరి నెలకు గాను యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడని క్షేమం గురించి రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. అదేవిధంగా మార్చి, ఏప్రిల్ దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అని కృపను గురించి రాయబడి ఉంది. అదేవిధంగా మరి మే, జూన్ నెల దేవుడు జ్ఞాపకం చేసుకొని చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింప చేసేదను అని ఫలములను, భూ పంట గురించి దేవుడు మనకి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు. అదేవిధంగా మరి జూలై, ఆగస్టు నెలను జ్ఞాపకం చేసుకుని దేవుడు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్ కార్యములను విస్తరింప చేసేదను అని మహత్య కార్యం గురించి దేవుడు మరి ఇక్కడ స్పష్టంగా రాశాడు. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్ నెల దేవుడు మరి మనకిచ్చి జ్ఞాపకం చేసుకొని సంతానము చేస్తానని సంతానం గురించి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా మరి నవంబర్, డిసెంబర్ జ్ఞాపకం చేసుకొని దేవుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అనే వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానమే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాగ్దానం ఈ క్యాలెండర్లో మనకు కనపడుతూ ఉంటుంది. వాగ్దానాలతో కూడిన క్యాలెండర్ మరి మీ ఇంట్లో మీరు పెట్టుకోండి. మరి మీ స్నేహితులకు, మీ బంధువులకు వీటిని కొత్త సంవత్సరపు కానుకగా మీరు అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. క్యాలెండర్స్ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.